నోబెల్ ప్రైజ్ వచ్చింది. యాక్చువల్గా నా యూట్యూబ్ వీడియోలు అన్నీ బాగున్నాయని చెప్పేసి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దాన్ని బట్టి ఇప్పుడు నేను గ్రీన్ కార్డ్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఏంటి షాక్ అయ్యారా? ఓకే, అంత సీన్ లేదులే. కానీ మనకి ప్రజెంట్ రన్నింగ్ ట్రెండ్ ఏంటంటే USCIS వాళ్ళు ఒక్కొక్కళ్ళ చిట్టా తవ్వుకుంటూ వస్తుంటే కొత్తగా ఒక చిన్న ఫ్రాడ్ అనేది బయటపడింది. చిన్నది కాదు, పెద్దది. ఏంటి అంటే గ్రీన్ కార్డ్స్, దొంగ అవార్డ్స్ తీసుకొని గ్రీన్ కార్డ్స్ అప్లై చేశారని చెప్పేసి నేను రెడిట్లో ఒక పోస్ట్ చదివా. మీకు ఇక్కడ మెన్షన్ చేస్తా. మీకు లింక్ కనుక దొరికితే వెళ్ళి అదొక థ్రెడ్ ఉంది, పెద్ద థ్రెడ్, చూసుకోండి. EB1A EB2A అనే కేటగిరీస్ ఉన్నాయి కదా. EB1 EB2 కేటగిరీస్ మెయిన్ అవి ఏంటంటే యాక్చువల్గా ఎవరన్నా హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ అంటే మన నోబెల్ ప్రైజ్ విన్నర్సో లేకపోతే ఏమన్నా టాప్ కంటెంట్ రైటర్సో లేకపోతే టాప్ ప్రొఫెసర్సో అంటే హై లెవెల్ క్వాలిఫైడ్ పర్సన్లు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఏమన్నా మ్యాగజైన్కి రాసామనుకోండి, మ్యాగజైన్కో లేకపోతే రీసెర్చ్ పేపర్సో రాసినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా మ్యాగజైన్స్లో ప్రింట్ అయ్యి మన పేరు కనుక అంటే ఈ పర్సన్ నిజంగా యుఎస్కి టాప్ పర్సన్, ఇలాంటి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి అనేటువంటి కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటిది EB1A గ్రీన్ కార్డు.